హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీస్ టేస్టీ టేల్స్. ఈ వీడియో వచ్చేసి గులాబ్ జామున్ మేకింగ్ అండి. ఇన్ ఏ హెల్తీ వే. మనం గులాబ్ జామ్ ప్రిపేర్ చేసుకోవడానికి షుగర్ సిరప్ మాత్రమే యూస్ చేస్తాం కదా! బట్ ఈ వీడియో వచ్చేసి బెల్లంతో మనం గులాబ్ జామ్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అని. ఇంక మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేనొచ్చేసి హాఫ్ కేజ్ ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నానండి. ఇందులో కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి చపాతీ కోసం పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో, ఆ చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేయడం వల్ల ఏంటి అనంటే స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది. అలానే మంచిగా పొంగుతాయి కూడా గులాబ్ జామున్స్ అనేవి. మనకి వాటర్ అనేది పర్టిక్యులర్ క్వాంటిటీ కావాలి అనంటే 1 కప్ పిండి తీసుకుంటే మనం పావు కప్పు వాటర్ యూజ్ చేసుకోవాలండి. 1/4 ఆ పిండిలో 1/4 వాటర్ యూజ్ చేసుకొని పిండి అనేది మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నాకు ఆ పిండి మిక్స్ చేసిన వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. అలా మిక్స్ చేసుకున్న పిండిని ఒక పావుగంట సేపు అలా పక్కన పెట్టి వదిలేయండి. తర్వాత చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇంకా చెప్పాలి అనంటే కొంచెం బ్రౌనిష్ కలర్ వస్తేనే గులాబ్ జామున్స్ అనేవి మనకి చూడ్డానికి బావుంటాయి. తినడానికి కూడా బావుంటాయి. అలానే మనం ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా గ్యాస్ అనేది స్విమ్‌లో ఉంచుకొని మాత్రమే డీప్ ఫ్రై చేయాలి. లేదు అనంటే పైన మనకి కలర్ వచ్చేస్తుంది. బట్ లోపల ఉడకదండి. సో, మనం ఎప్పుడు కూడా స్విమ్‌లో పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామున్స్ అనేవి. చూస్తున్నారు కదా! ఒక సైడ్ ఆల్రెడీ వేగిపోయాయి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. అలానే నెక్స్ట్ సైడ్‌కి కూడా మనం వాటిని తిప్పుకొని నెక్స్ట్ సైడ్ కూడా మంచిగా వేగేలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి కొంచెం టైం తీసుకుంటాయండి. ఎందుకంటే మొత్తం పిండే కాబట్టి లోపల కూడా మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి మనం స్విమ్‌లో పెట్టి మాత్రమే ఈ డీప్ ఫ్రై అనేది చేయాలి. సో, మంచిగా కుక్ అవుతుంది లోపల కూడా. ఇంకా ఆల్మోస్ట్ వేగిపోయాయండి. వీటిని తీసుకొని మనం ఏదైనా ఒక ప్లేట్‌లో టిష్యూ పేపర్స్ వేసుకొని వాటిలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. లేదు అనంటే మన దగ్గర ఏదైనా చిల్లులు గిన్నె ఉంటే దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. డీప్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇవన్నీ నేను ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి జాగరీ సిరప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. హాఫ్ కేజ్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాం కాబట్టి మనం 1 కేజ్ బెల్లం తీసుకోవాలండి. 1 కేజ్ బెల్లం తీసుకొని 2 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి ముందు కొంచెం కరిగిన తర్వాత ఆ వాటర్‌ని ఒకసారి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. ఎందుకంటే బెల్లం లోపల ఇసుకుంటుంది కాబట్టి. నెక్స్ట్ మళ్ళీ ఆ వాటర్‌ని గిన్నెలో వేసుకొని మరిగించుకోవాలి. మనకి తీగ పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. తీగ పాకం అంటే మనం ఆ వాటర్‌ని పట్టుకొని ఇలా అన్నప్పుడు మనకి ఒక తీగలాగా ఫార్మ్ అవ్వాలి. అప్పుడు తీగ పాకం వచ్చిన తర్వాత దాన్ని ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న గులాబ్ జామున్స్ అనేవి జాగరీ సిరప్‌లోకి యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనం డీప్ ఫ్రై చేసుకున్న వెంటనే ఈ జాగరీ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకొని అవి వెంటనే యాడ్ చేసుకోవాలి. లేదు అనంటే చల్లారిపోయిన తర్వాత సిరప్ అనేవి పీల్చుకోవు గులాబ్ జామున్స్. అలానే జాగరీ సిరప్‌లో మీకు ఇష్టమైతే గనక ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే యాడ్ చేయలేదు. నార్మల్‌గా మనం షుగర్ సిరప్‌తో గులాబ్ జామున్స్ చేసుకునే కన్నా ఇలా జాగరీతో చేసుకుంటే హెల్త్‌కి హెల్త్ అలానే టేస్ట్‌కి టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మనం వేడిగా తిన్నప్పుడు టేస్ట్ లేకపోయినా 1 డే తర్వాత ఆర్ ఒక 2 అవర్స్ తర్వాత తింటే టేస్ట్ అయితే సూపర్‌గా ఉన్నాయి. గులాబ్ జామ్స్ చేసుకోవాలి అనంటే అయ్యో! ఎక్కువ షుగర్ యూజ్ చేయాలా అని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు ఇంకెప్పుడు ఇలానే ట్రై చేస్తారు. వన్ మోర్ థింగ్ వచ్చేసి మనం షుగర్ సిరప్ యూజ్ చేసినప్పుడు ఒక్కటైనా బ్రేక్ అవుతుందేమో. బట్ ఇలా జాగరీతో సిరప్ చేసుకొని యూజ్ చేసినప్పుడు ఒక్కటంటే ఒక్కటి కూడా బ్రేక్ అవ్వలేదు. అలానే టేస్ట్ కూడా చాలా బావుంది. మనం గెస్ట్‌లకి గానీ, లేదు అనంటే ఏవైనా ఫంక్షన్స్‌కి గానీ ఇలా చేసుకుంటే చాలా బావుంటాయి. చూస్తున్నారు కదా! ఎంత జ్యూసీగా ఇంకా ఎంత స్మూత్‌గా ఉన్నాయో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.